కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరుతున్నారో ఎమ్మెల్యేల స్థాయిలో కూడా కొంత మధ్య కొన్ని ప్రాంతాల్లో గ్యాప్ అయితే ఉందని చెప్పి అంటున్నారు మూడు పార్టీల మధ్య. సహజంగా అంటే ఆధిపత్యం అంతా టీడీపీ ఉంటుంది, జనసేన కొంచెం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అంటే కష్టపడిన కార్యకర్తలపై మాట వినే పరిస్థితి లేదని చెప్పి అంటారు గ్రౌండ్ లెవెల్లో. అంటే సహజంగా ఉంటుంది. ఇది ఉమ్మడి కుటుంబం. ఉమ్మడి కుటుంబంలో 10 మంది పిల్లలు ఉంటారు, భార్య తల్లిదండ్రులు అన్నములు ఉంటాం, అనేక రకాలుగా ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ ఈ రకంగా ఉంటాయి. సహజంగా మనస్పర్ధలు ఉంటాయి. ఇక్కడికి వస్తే ఏమవుద్దంటే 21 మంది మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మా పవన్ కళ్యాణ్ గారు, మేను మనోహర్ గారు, నాగబాబు గారు వీళ్ళు ఇప్పుడు ఉన్నారు. మిగతా వచ్చేవాడికి ఏమవుద్దంటే 175 కాన్స్టిట్యున్సీల్లో అధికారంలో కూటమి అయినప్పుడు కూడా తెలుగుదేశం అనేటువంటి ఫీలింగ్ అనేది ఉంటుంది కనుక సహజంగా ఆఫీసర్స్ కూడా అటు మొగ్గు చూపుతారు. సహజంగా ఎలక్షన్స్కి ముందు మా జనసేన పార్టీ అంటే ఏ అధికారైనా కొద్దిగా స్పందించి గౌరవం ఇచ్చేవాళ్ళు. కొద్దిగా అది చాలా ఏరియాల్లో కొద్దిగా అది లోపించింది. అది మా పార్టీలో కూడా ఉంది. పైన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సుదీర్ఘంగా వాళ్ళు ఆలోచన చేసుకుని డైరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు. దాన్ని బట్టి అందరం కూడా, ఎందుకంటే రాష్ట్రం కోసం ఈ కూటమి ఏర్పడింది కనుక, రాష్ట్రం కోసం ప్రజల కోసం ఏర్పడింది కనుక దాన్ని అందరూ అర్థం చేసుకుని ముందుకెళ్తాం. అంటే కింది స్థాయిలో జనసేన ఎమ్మెల్యేలకి కనీసమైనటువంటి గౌరవం లేదని చెప్పి అంటారు. గౌరవించట్లేదు, అధికారులు కూడా మాట వినే పరిస్థితి లేదు. గౌరవం అనేది అధికారులు కూడా మాట వినే పరిస్థితి లేదు. టీడీపీ వాళ్ళు మాట వింటున్నారు, పేరుకే ఎమ్మెల్యే తప్ప. అంటే గౌరవం చేయించే పరిస్థితి ఉంటుందని చెప్పండి. నిజంగా పరిస్థితి అంటారు. ఆ పరిస్థితి లేదు, కానీ గౌరవం అనేది మనమే తెచ్చుకోవాలి. అది ఎవరు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎవరు గౌరవం అనేది అది మనం తెచ్చుకోవాలి. మన వెనకమల ఉన్నటువంటి ప్రజలు మన బలంగా మనం ఎక్కడైతే ఉంటామో అధికారులు మన వైపు ఉంటారు. ఏ పదవి లేకపోయినా ప్రజలు మన పక్కన ఉంటే పదవులు అవసరం లేదు, పార్టీలు అవసరం లేదు, అధికారులు వింటారు, కంపల్సరీగా వినవలసిందే. అది ఎక్కడైనా చిన్న ఏంటంటే ఉన్నప్పుడు కూడా దాన్ని సరి చేసుకొని మా ఎమ్మెల్యేలు అందరూ కూడా యాక్టివ్గా పవన్ కళ్యాణ్ గారు ఏ ఉద్దేశంతో అయితే ఉన్నారో ఆ ఉద్దేశంలో అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. కొద్దిగా ఇబ్బందులు అయితే ఉండటం అనేది వాస్తవమేది, అది నగ్న సత్యమేది. మనం మీడియాలో చెప్పవసరం లేదు, బయట తెలిసింది, అన్నీ తెలిసినాయి. దాన్ని అంతా కూడా అధిగమించి పవన్ కళ్యాణ్ గారు ఒక రూట్ మ్యాప్లో ఏదైతే చెప్తూ ఉన్నారో ఆ రకంగా వెళ్ళడానికి అందరూ కూడా పనిచేస్తూ ఉన్నాం.